దేవునికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మరి ఈరోజు మన యొక్క ప్రార్థన అంశము ఏమిటి అనగా, మరి మన ప్రార్థనలకు జవాబులు అనే అంశమును ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొదటిగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం మనము ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. 58వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. అయితే మన విశ్వాస జీవితంలో మనకు ప్రార్థనలకు జవాబులు అనేటివి కొన్ని సందర్భాలలో త్వరగా వస్తాయి. దేవునికి స్తోత్రాలు. కొన్ని సందర్భాలలో మరి ఆలస్యంగా వస్తుంటాయి. కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఈరోజు మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. పిలిచిన వెంటనే దేవుడు మాట్లాడతారని చెప్పేసి వాక్యం చెప్తున్నారు. నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను. అంత మంచి మరి దేవుడిని మనము కలిగి ఉన్నట్టు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఇంకొక మాట ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అంటున్నాడు. అంటే వాగ్దానం కూడా దేవుడు మనకు చేస్తున్నాడు. దేవుడి నిత్యం మనల్ని నడిపిస్తాడట. కనుక మన ప్రార్థనకు ఒక్కోసారి వాగ్దానాలు కానీ, దేవుడు మాట్లాడడం కానీ, ఏదో ఒక రకమైన జవాబులు అనేటివి మరి త్వరగా మనము పొందుకున్నట్టు మనము ఎన్నోసార్లు చూసి ఉంటాం. అదే ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో మనం ఒక మాట చూసినట్లయితే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తునేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికినెల్లా, పూర్వ మనసులను గురించి విచారణ చేసినెల్లా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. దేవునికి స్తోత్రాలు. దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మనం మొరపెట్టడము, మనం ప్రార్థన చేస్తున్నప్పుడట దేవుడు మన మనవి వింటాడట. ఇంకేమంటున్నాడు? మీరు నన్ను వెతికిన ఎడల అంటున్నాడు. దేవుడు మనల్ని కనబరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కొన్ని సందర్భాలలో మన ప్రార్థనలకు జవాబులు అనేటివి ఆ ప్రకారంగా మరి ముందుకు కొనసాగుతుంటాంటది. అదేవిధంగా యెషయా గ్రంథము 65వ అధ్యాయములో, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనంలో, 24వ వచనంలో వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకింతును. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంట చూడండి. త్వరగా జరగడానికి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? వారికి ఇలాగ జరుగును అంటున్నాడు. వారు వేడుకొనక మునిపే నేను, అంటే మనము ప్రార్థన చెయ్యక మునిపే దేవుడు మనకు జవాబిస్తాడట, రిజల్ట్ ఇస్తాడట. వారు మనవి చేయుచుండగానే దేవుడు వింటాడట. దేవునికి స్తోత్రాలు. అంటే కొన్ని సందర్భాలలో మరి మనకు జవాబు అనేది మరి త్వరగా దొరుకుతున్నట్టు మనము చూడగలుగుతున్నాము. అదే విధముగా ఇప్పుడు మొదటిది మరి దేవుడు మనకు కనబరుచుకోవడము, రెండోది త్వరగా జవాబు రావడం, మూడోది కొన్ని సందర్భాలలో మనకు జవాబులు ఆలస్యమవుతాయి. అది కూడా మనం తెలుసుకున్న వారముగా ఉండాలి. లేకుంటే మనము చాలా వేదన పడుతుంటాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం మనం చూద్దాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 42వ వచనంలో, అహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య
ఉంచుకొనెను. అంటే ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏలియాకు జవాబు రావట్లేదు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ మరి ఆయన ఏం చేస్తున్నాడటంటే మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. చూసినట్లయితే మరి 7 మార్లు అతన్ని చూసి ఆ సముద్రం పైకి ఒక చిన్న మేఘం ఎక్కుతున్నది చూసిండు. అంటే ఆయన 7 రోజులు ప్రార్థన చేసినా గానీ 7 రోజులు జవాబు రాలే. అంటే కొన్ని సందర్భాలలో విశ్వాస జీవితంలో ఈ 3 మన జీవితంలో గూడా జరగలేదనుకో జరుగుతాయి. ఒకవేళ జరిగున్నట్లయితే దేవునికి స్తోత్రాలు. కొన్ని సందర్భాలలో దేవుడు కనపరుచుకుంటాడు. ఇంకో రెండో భాగంగా త్వరగా దేవుడు మరి మనకు జవాబిస్తాడు. ఈ మూడవది గూడా దేవుడు తెలిసే చేస్తాడిక్కడ. ఏలీయాకు మరి చూసినట్లయితే జవాబు రావట్లేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే అతను మోకాళ్ళ మధ్య తలంచుకొని ప్రార్థన చేస్తున్నాడు గానీ, అక్కడ ఒక దేవుడు మరి ఏ ప్రకారంగా మాట్లాడతాడని చెప్పేసి ఆయన చూస్తున్నాడు గానీ, ఏ ప్రకారంగా గూడా మరి దేవుడు మాట్లాడటలేదు. కనుక కొన్ని సందర్భాలలో మన విశ్వాస జీవితంలో కూడా మనకు ఆలస్యం అయితాంటది. ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు కొన్నిసార్లు జవాబు రాదు. రానంత మాత్రాన దేవుడు ఏలియాను విడిచిపెట్టిండా? అట్లనడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. మరి ఏలియాకు జవాబు రాలేదంటే ఏలియా ఏమైనా తప్పు చేసిండా అంటే అట్లనడానికి కూడా వీల్లేదు. ఏమి తప్పు చేయకున్నా మరి దేవుడే మరి ఆలస్యంగా జవాబిస్తా అంటాడు. కనుక మనము ఆలస్యంగా జవాబు అవుతున్నప్పుడు దిగులు పడొద్దు, భయపడొద్దు. మనం తప్పు చేసినామా అని చెప్పేసి, లేదంటే ఇక దేవుడు లేడా అనే అలాంటి స్థితికి మనం దిగజారిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే విధముగా 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయములో 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో 7, 8, 9 వచనం చూద్దాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషము ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఎదురుని తొలిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పాను. అయితే కొన్ని సందర్భాలలో మరి ఈ పౌలు భక్తుడు ఏదైనా తప్పు చేసిండా? పౌలు భక్తుడు మరి ఎలా జీవించిన వ్యక్తి అంటే క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తి. అతని జీవితంలో దేవుడట ఒక ముళ్ళు విట్టినట్టు మనము పౌలు భక్తుడు చెప్తున్నాడు. సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళుని పెట్టిండట. అయ్యా మరి ముళ్ళును తీసేటప్పుడు నా కృప నీకు చాలును అంటున్నాడు కానీ తీసేయట్లేదు. కొన్ని సందర్భాలలో విశ్వాసంలో మనం చాలా దేవుని ఎదిగిన తర్వాత దేవునికి బాగా దగ్గర అయినాక దేవుడు ఈ ప్రకారంగా కొన్ని అనుమతిస్తా అంటాడు. నా కృప నీకు చాలంటాడు కానీ సమస్యకు పరిష్కారము జరగదు. ఆ సమస్య అట్టనే ఉంటుంది. పౌలు భక్తునికి కూడా మరి సమస్య అట్టనే ఉన్నది, పోతలేదు. ఆయన తప్పు చేసిండా? మరి ఆయన దేవుని చిత్తం చేయలేదా అంటే కాదు. ఆయన దేవుని చిత్తములో ఉన్నాడు. దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ కూడా హెచ్చించిపోవద్దని దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని అనుమతిస్తా అంటాడు మన జీవితంలో. కనుక ప్రార్థనలకు జవాబులు ఈయన ఇంత ప్రార్థన చేసినా ఆ విషయంలో జవాబు మాత్రము ఆయనకు దొరకట్లేదు. కొన్ని సందర్భాలలో మనం హెచ్చించిపోకుండా ఉండడానికి దేవుడు మనకు కొన్ని అనుమతిస్తా అంటాడు. నా కృప నీకు చాలని బలపరుస్తా అంటాడు. ఇక 4వది కొన్ని ఊహించని సందర్భాలు జరుగుతా ఉంటాయి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 20, 21 వచనం మనం చూసినట్లయితే ఇక్కడ సారీ 3వ అధ్యాయము 20, 21 వచనం. 3వ అధ్యాయం ఎఫెసీ. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము
అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయు శక్తిగల దేవుడు అంటున్నాడు. అంటే కొన్ని సందర్భాలలో అడుగు ఊహించు వాటి కంటే అత్యధికంగా కూడా కొన్ని మన జీవితములో జరుగుతాంటాయి. దేవునికి స్తోత్రాలు. కనుక మన ప్రార్థన జవాబులు అనేటివి మరి 4 రకాలుగా దేవుడు మనకు జవాబులు ఇస్తా ఉంటాడు. మొదటిది వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను నిత్యం నడిపిస్తానంటున్నాడు. రెండవది తనకు కనపరుచుకుంటున్నాడు. భయపడకంటున్నాడు. నువ్వు మొరపెట్టగా వింటున్నాడు. మూడవది ఆలస్యం చేస్తున్నాడు. ఏలియా జీవితంలోనే ఏలియా ఎంతో గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా అతనికి దేవుడు ప్రత్యక్షము కాలేదు. అట్లే మన జీవితంలో కూడా కొన్ని సమస్యలకు, శ్రమలకు జవాబులు త్వరగా రానే రావు. నాలుగవదిగా కొన్ని ఊహించని పరిణామాలు జరుగుతాంటాయి. మనము ఏదైతే మరి మనకు సమస్య పరిష్కారము అసలు దొరుకుతదా? దొరకదా? అనే టైంలోనే సమస్యకు పరిష్కారం అనేది వచ్చేస్తా ఉంటది. కనుక మన దేవుడు తప్పకుండా ప్రార్థనలకు జవాబులిస్తాడు. కనుక ఈ 4 మరి సందర్భాలను మనము దాటేసి వెళ్ళి నిజమైన విశ్వాస జీవితంలో మన భక్తిని కొనసాగించుకోవడానికి మనం ఇష్టపడదాం. ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేద్దాం మనము. మన మార్చి 21వ తారీఖున మరి ఒక స్వామీజీ చెప్తున్నాడు. ఆ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మరి అనేక మంది ప్రజలను, క్రైస్తవులను మరి చంపడానికి గాని, రేప్ చేయడానికి గాని ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాడు గనుక మన మెయిన్ లైన్ చర్చెస్ పాస్టర్స్ బాగా బిజీ ఉండి వీళ్ళు దేవుని కొరకు వాడబడతామంటున్నారు గనుక వీళ్ళందరూ కలిసి ఆ ప్రాంతములో మరి నిలబడి ఆ క్రైస్తవులకు సపోర్ట్ చేయాలని నా యొక్క స్పెషల్ మనవి. మనం ప్రార్థన చేయడం ఒక వంతైతే, అలాంటి సందర్భాలలో మనకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌లు, మనకున్న పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ కావచ్చు, మనకున్న పవర్‌ని యూజ్ చేసి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీతో మాట్లాడి ఆ జరగబోతున్న దాన్ని ఆప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని నా యొక్క చిన్న విన్నపం. కొద్ది మాట ప్రభు దీవించును గాక.